सारथी। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि दयानंदचरणौ शिरसा नमामि। మనము గతంలో చూసినటువంటి ఆసనము, ప్రాణాయామము, ధ్యానము, ఈ మూడు ఒకటి తర్వాత ఒకటి దాని యొక్క ప్రభావాన్ని ద్విగుణీకృతం చేస్తూ పోతూ ఉంటుంది. వ్యాయామం అనేది ఒక భౌతిక శక్తిని పెంచడానికి, అలాగనే శరీరాన్ని ఒక అందంగా తీర్చిదిద్దుకునేందుకు, ఆకర్షణీయంగా, అందంగా కంటే ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు, అలాగే శరీరంలో ఉన్నటువంటి మొత్తం సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వ్యాయామం అనేటువంటిది ఈ మూడు అంశాలకు ఉపయోగపడుతుంది. అయితే ఆసనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆసనాలు శరీరంలో ఉన్నటువంటి అవయవాల వెనక శక్తికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఆసనం అనేది. ఆసనంలో లోపల ఒక్కొక్క పార్ట్కి తగ్గ ఆసనం మనకు చెప్పబడింది. కొన్ని వందల ఆసనాలు ఉన్నాయి. రెండోది, వ్యాయామం చేసేటప్పుడు మనిషి విపరీతమైనటువంటి గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కొద్దిగా ఎక్కువ పాళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. ఆసనము చాలా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. ఆసనం అనేటువంటిది ఒక పోస్చర్. ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఏ పోస్చర్. ఎక్సర్సైజ్ ఈజ్ అది ఇన్హేల్ ఎక్సేల్ జరిగేటువంటి ఒక స్పీడ్ యాక్టివిటీ. అది ఎక్సర్సైజ్ ఈజ్ ఎన్ యాక్టివిటీ. ఆసన ఈజ్ ఏ పోస్చర్. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎక్సర్సైజ్ ఉందనంటే, దండు బయటకులు చేస్తున్నామనంటే కూర్చొని లేచి చేస్తాం. అలాగనే దండాలు తీయడం అనంటే రెండు చేతులు ఇలాగా నేల కానీ కాళ్ళు పొడవుగా జాపి ఇలాగ వంగుతూ పైకి లేచి చేయడం అనేటువంటిది. అంటే ఎక్సర్సైజ్ అంటే హెక్టిక్ యాక్టివిటీ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ. హెక్టిక్ యాక్టివిటీ, ఒక ప్రెషర్ ఉంటుంది దాంట్లో. అందుకనే వ్యాయామము, భారతీయ విధానంలో చేసే వ్యాయామంలో ఒక అద్భుతమైనటువంటి వెసులుబాటు ఏంటంటే ఖర్చు లేదు. రెండవది, ఆరు బయట చేస్తాము. మూడవది, జిమ్ముల్లో మిషనరీస్ వల్ల చేసేటువంటి మిషన్ల వల్ల ఒత్తిడి మన బాడీ మీద పడదు. పరికరాలతో మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా ఒత్తిళ్ళు పడతాయి మన శరీరం మీద. అంటే మన సెల్లుని నలగొడుతుంటాము. అది భరించి ఆఖరికి మనల్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం నలగొడతాము జిమ్ములో పెట్టి, అది బయటకు వచ్చిన తర్వాత జీవితకాలం పగలగొట్టే పని చేస్తుంటుంది. ఎందుకంటే దాన్ని నలగొట్టాము, దాన్ని టార్చర్ పెట్టాము ఒక రకంగా. అంటే ఒక రకంగా దాని మీద ఒక యుద్ధం చేయడమే సెల్ మీద జిమ్లో ఎక్సర్సైజ్ అని అంటే. కానీ మన వ్యాయామము అంటే ఎక్సర్సైజ్ అని పేరు పెట్టవచ్చు, కానీ వ్యాయామానికి ట్రాన్స్లేటెడ్ మీనింగ్గా ఇవ్వచ్చు. కానీ బట్ ఎక్సర్సైజ్ కంటే కూడా వ్యాయామం ఇంకొద్దిగా లోతైనటువంటి అర్థాన్ని, లోతైనటువంటి భావజాలాన్ని తెలియజేస్తుంది. వ్యాయామము గదిలో చేయకూడదనేటువంటిది ఒక నియమం. వ్యాయామము కానీ, మన ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ ఫ్రీ ఎయిర్ ఫ్లో ఉన్నటువంటి ప్లేస్లో చేయాలి. ఏసీ గదిలో కూర్చొని ప్రాణాయామం చేయకండి. ఏసీ గదిలో కూర్చుని ఆసనాలు చేయకండి. ఏసీ గదిలో కూర్చుని వ్యాయామాలు చేయకండి. మీరు జిమ్ములో ఎక్సర్సైజ్ అంటారా, మీరు ఏసీ గదిలో చేసుకోండి. మీరు దాన్ని బీసీలో పెట్టుకుంటారు, మీరు బీసీకి వెళ్తారు. ఏసీలో చేస్తారు, మీరు బీసీకి వెళ్తారు. అందులో ఏం అనుమానం లేదు, దాంట్లో ఏమి డౌట్ లేదు. సో నా అభిప్రాయము, భారతీయ విధానంలో వ్యాయామం అనేది ఆరు బయట చేయాలి. ఇప్పుడు వాకింగ్ అంటాం కదా, వాకింగ్ కూడా చాలామంది పల్లెటూర్లలో వాళ్ళు పొలాల గట్ల మీద చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పట్టణాల్లో కూడా పార్కులు లాంటివి ఉంటాయి, దాని చుట్టూతా తిరుగుతుంటారు. కానీ కొంతమంది ట్రెడ్మిల్ పెట్టుకొని ఇంట్లోనే తిరుగుతారు, అంటే బయటికి వెళ్ళలేని వాళ్ళు.
ట్రెడ్మిల్లో బాగా గమనించండి. ట్రెడ్మిల్కి మనం బయట తిరిగేదానికి తేడా ఏంటనంటే అజగజాంతం తేడా. నువ్వు వాక్ చేయవు, ట్రెడ్మిల్ వాక్ చేస్తుంది, నువ్వు దాని మీద నిలబడి ఉంటావు అంతే. అది పరిగెడుతూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది. ట్రెడ్మిల్ అనేది, ఆ ట్రెడ్ అనేది అది తిరుగుతూ ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది. నువ్వు కదలకుండా నిలబడ్డమే అందులో చేయాలి, నిన్ను కదుపుతూ ఉంటుంది అది. అంటే అది వాకింగ్ కాదు, అది జోకింగ్ అని చెప్పాలి ఒక రకంగా. అంటే ఒక రకమైన జోకింగ్ అది. మనం కదలం కానీ నడుస్తాం. ఎంత గొప్ప టెక్నాలజీ అండి, ఎంత మోడర్న్గా డెవలప్ అయిపోయాం మనం. ఇప్పుడు అదే యాక్చువల్గా ఏసీ వేసుకుని గదిలో ట్రెడ్మిల్ ఆన్ చేసి స్పీడ్గా దాని మీద నిలబడుతుంటే, అదే పరిగెట్టేస్తుంటే, మనం ఇలా 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 ఇలాగా అంటే కింద పడిపోకుండా ఉండడానికి వీలైనంతగా దాన్ని పట్టుతోటి పట్టుకొని దాన్ని టెక్నికల్గా దాన్ని ఆపుకునే ప్రయత్నం చేయడమే ట్రెడ్మిల్లో చేసేది. కాబట్టి ఇట్స్ నాట్ ఏ వాకింగ్ ఆన్ ట్రెడ్మిల్, ఇట్ ఈస్ ఎ జోకింగ్ ఆన్ ట్రెడ్మిల్, దట్స్ ఇట్. అంతేకాకుండా ఆ ట్రెడ్మిల్కి ఎంత ఖర్చు పెట్టాలి, దానికి ఎలక్ట్రిసిటీ, అది ఆ రోజు పనిచేయలేదనుకోండి, ఆ జోకింగ్ కాస్త వాకింగ్ ఎలాగుండదు, జోకింగ్, ఆ జోకింగ్ కాస్త ఆగిపోతుంది. కాబట్టి పరికరాలతో మన శరీరాన్ని కనెక్ట్ చేయకుండా పరిసరాలతో మన శరీరాన్ని కనెక్ట్ చేయాలి. పరిసరాలతో మనం కనుక కనెక్ట్ అయితే మన చర్మానికి వ్యాయామం సమయంలో అధిక శాతం ఆక్సిజన్ కావాలి, చర్మానికి కూడా కావాలి. ఎందుకంటే చర్మం కూడా ఆ సమయంలో, వ్యాయామ సమయంలో అధిక ఒత్తిడికి లోనవుతుంది. బికాస్ ఒక హెక్టిక్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ వ్యాయామం. ఆసనానికి అంత ఎక్కువ ఆక్సిజన్ అక్కర్లే. కాబట్టి ఒక మోతాదు గాలి వచ్చేటువంటి ప్రదేశంలో చెట్టు కింద చేయొచ్చు, లేదా గదిలో తలుపులన్నీ తీసిపెట్టుకొని హాయిగా కిటికీలు అవి తీసిపెట్టి చేయొచ్చు. కానీ వ్యాయామం మాత్రం మన పెరట్లోనో ఆరు బయట చేయాలి. ఎందుకనంటే అధిక శాతం ఆక్సిజన్, ప్రాణవాయువు మనం పీల్చుకునేదానికే కాదు, మన చర్మానికి కూడా కావాలి. కాబట్టి వ్యాయామం అనేటువంటిది మోడర్న్ ఎక్సర్సైజ్ కంటే ఎక్కడ డిఫర్ అవుతుందా రెండిట్లో అంటే, మొట్టమొదట గదిలో చేయడం జిమ్ ఎక్సర్సైజ్ యొక్క విధానం. జిమ్ అంటేనే గది అంతే, దాంట్లో ఉండడమే. వ్యాయామం అని అంటే ఆరు బయట చేయాలి. జిమ్ ఎక్సర్సైజ్ అంటే, మోడర్న్ ఎక్సర్సైజ్ అంటే యంత్రాలు, పరికరాల్ని శరీరంతో కనెక్ట్ చేయాలి, పరికరాల్ని శరీరంతో కనెక్ట్ చేయాలి. వ్యాయామం అంటే పరిసరాలతో శరీరం కనెక్ట్ చేయాలి. బాగా గమనించండి. జిమ్కి దీనికి తేడా ఏంటనంటే, అక్కడ యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి, ఇక్కడ మనిషి పనిచేస్తాడు. ఎగ్జాంపుల్ ట్రెడ్మిల్ మీకు చెప్పాను. రెండవది, అంతకంటే మించి పైకి చూస్తే జిమ్లో మన సెల్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు పడతాయి. మీరు బాగా గమనించండి. ఆ ఒత్తిళ్లు పడితే పర్వాలేదు కదండి, మంచి షేపులు వస్తాయనంటే, బాగా గమనించండి, దాంట్లో ఏమవుతుందనంటే మనస్సు మీద కూడా ఆ ఒత్తిడి, ఆ ప్రభావం తెలియకుండా పడుతుంది, ఆ ప్రెషర్. అదే వ్యాయామంలో మనకు సెల్ మీద ఒత్తిడి ఉండదు, ఒక 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 సాఫీగా సాగుతుంది. హెక్టిక్ యాక్టివిటీ అయినా ఆసనాల కంటే కొద్దిగా యాక్టివిటీస్ ఉన్నా, కొద్దిగా బలప్రయోగం జరిగినప్పటికీ కూడా వ్యాయామం అనేటువంటి ప్రక్రియలో మన కణాల మీద ఒత్తిడి ఉండదు. ఎప్పుడైతే ఆ ఒత్తిడి ఉండదో ఆ కణాలకి ఎక్సర్సైజ్ అందుతుంటుంది, అంటే సరైనటువంటి ఫ్రెష్ ఆక్సిజన్ అందుతూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగనే కండ కూడా పుష్టి పడుతుంది, అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కరగడం మొదలు పెడతాయి వ్యాయామంలో. అసలు లోవర్ అబ్డమన్ తగ్గడానికి చాలా పెద్ద ఎక్సర్సైజులు జిమ్ములో ఎంత కష్టపడుతుంటారో ఏమక్కర్లేదు. హలాసనం వేయండి, ఎన్ని రోజుల్లో తగ్గిపోతుందో. ఆహారపు అలవాట్లని చక్కగా స్ట్రీమ్లైన్ చేసుకుని, ఈరోజు మోడర్న్గా ఇంకొకటి ఏంటంటే, మనిషి తగ్గాలి అని అంటే డైటింగ్ అంటారు, అంటే తిండి మానిపించేయడం, లేకపోతే ఏదేదో వాళ్ళు ఏదో చెప్తారు. మన భారతీయ విధానం, నేను ఎంత కావాలంటే అంత తగ్గిపోతాను, మళ్ళీ ఎంత కావాలంటే అంత పెంచుకోగలను నా శరీరాన్ని, నా దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంది. కారణం భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి వంటల్నే నేను అమలు పరుస్తాను. ఒక ఆహారంతో, ఇప్పుడు హనుమంతుడికి అంటారు కదండి, సూక్ష్మ రూపధరి సియహి దిఖాయ వికట రూపధరి లంక జరావా అని.
అంటే ఆయన అవసరమైతే చాలా చిన్నవాడైపోతాడు, అవసరమైతే చాలా పెద్దవాడవుతాడని. ఎస్, మన శరీరాన్ని మనం చేసుకోవచ్చు, శుష్కించవచ్చు లేదా దాన్ని పుష్కించవచ్చు. అది బాగా పుష్పించవచ్చు, మన శరీరాన్ని పుష్టిగా తయారు చేయొచ్చు, పూత పూసినట్టుగా, లేదా శుష్కించవచ్చు. దాన్ని ఎంత రిడెంట్ చేయగలమో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. మన చేతుల్లో ఉంది. చేతుల్లోనంటే ఫింగర్లో కాదు, మనం తినే ఆహారంలో ఉంది. అది ఆహారం మానేయడం డైటింగ్ విధానం, కానీ ఆహారాన్ని అర్థవంతంగా స్వీకరించడం మన భారతీయ జీవన విధానం. తీసుకుంటే నీ శరీరం నాజూకుగా తయారవుతుంది, అందంగాను తయారవుతుంది, ఆకర్షణీయంగాను తయారవుతుంది. నువ్వు అన్నాన్ని మానేయక్కర్లేదు. ఆ పద్ధతులు ఉన్నాయి మన దాంట్లో. కాబట్టి అది ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, ఏ కాలంలో ఈ ప్రక్రియ నేను మొదలు పెట్టాలి అనేటువంటిది కూడా ఉంది అక్కడ. ఇప్పుడు సపోజ్ సమ్మర్లో నేను ఈ డైట్ ప్లాన్ చేస్తున్నానంటే ఆ కాలానికి తగ్గట్టుగా జస్ట్ ప్రోటీన్స్ ఉన్నాయా మాత్రమే చూడకూడదు. సమ్మర్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణమైనటువంటి డైట్ ప్లాన్ చెప్పగలగాలి. వర్షాకాలం ఉందనుకోండి, దానికి అనుగుణమైనటువంటి డైట్ ప్లాన్ చెప్పాలి. కానీ మోడర్న్ డైట్ ప్లాన్ సిస్టంలో ఏంటనంటే ప్రోటీన్స్ మెయింటైన్ చేయి, కార్బ్స్ ఫ్యాట్స్ తగ్గించి పడేప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేయాలి, దానికి ఇదిగో ఈ వాకింగ్ చేయాలి, కొంత యోగా చేయాలి, అవి చేయాలి ఇవి చేయాలి అనేటువంటిది చెప్పేసి వాళ్ళు అదే చూస్తారు. కానీ వర్షాకాలంలో కనుక నేను ఈ ప్రక్రియ చేస్తే దానికి తగ్గ ఆహార మార్పులు తేడాగా ఉండాలి. ఎండాకాలం అయితే దానికి తగ్గ కాలానికి తగ్గట్టుగా ఆ డైట్ ప్లాన్ వేరుగా ఉండాలి. ఎక్సర్సైజెస్ కూడా మారుతాయి, మనకు ఒకటేలాగా ఉండదు. సమ్మర్లో వ్యాయామాలు వేరే ఉంటాయి, సమ్మర్లో ప్రాణాయామాలు కొన్ని వేరుగా ఉంటాయి. ఎందుకంటే బయట వేడిగా ఉంటుంది కాబట్టి లోపల ఆ ఉష్ణత్వాన్ని సోకకుండా చల్లగా శరీరాన్ని పెట్టుకునేదానికి శీతలీకరణ ప్రక్రియ ఉంది ప్రాణాయామంలో. బయట చల్లగా ఉంటే లోపల వేడి పుట్టడానికి కావలసినటువంటి ఉష్ణీకరణ ప్రక్రియతోటి ప్రాణాయామం ఉంది. వేడి చేసేసుకోవచ్చు మన శరీరాన్ని. ఏం ప్రక్రియ పెట్టారండి మన ఋషులు, రూపాయి ఖర్చు లేదు. అదే మోడర్న్ సిస్టంలో మనం చల్లబరుచుకోవాలంటే నానా యాతన పడాలి, చాలా ఖర్చులు పెట్టుకోవాలి, చాలామంది దగ్గరికి తిరగాలి, చాలా విధానాలు అవలంబించాలి. జస్ట్ ప్రాణాయామ ప్రక్రియతో కొన్ని చిన్న చిన్న ప్రక్రియలతో ఆసనాల్లో, వ్యాయామంలో, వాటిలో మార్పులు చేసుకోవడంలో ఎండాకాలానికి సంబంధించినటువంటి ఆసన ప్రాణాయామాల ప్రక్రియ కూడా మారుతుంది. అంతేగాని జనరిక్గా ఒకటే ఇచ్చేది. అందుకనే మన దాంట్లో భిన్నత్వము, నానాత్వము, దాంట్లో ఏకత్వము, అది చూడగలిగిందే భారతీయ సంస్కృతి. అదే మన యొక్క మేధా సంపత్తి అందులో ఉంది. ఎక్సర్సైజ్ తీసుకోండి, 3 కాలాలు ఒకటే. వాళ్ళకి అన్ని కాలాలు ఉండవు, ఎప్పుడూ చల్లగా ఉంటుంది కాబట్టి వాడు బయట చేయలేడు. మంచు దిబ్బల మీదకి వెళ్ళి ఏం ఆసనాలు వేస్తారండి, చచ్చిపోతాడు. మంచు మీద వెళ్ళి ఎలా వాకింగ్ చేస్తాడు, చేయలేడు. మంచు మీద కూర్చొని ప్రాణాయామం ఎలా చేస్తాడు, మొత్తం గడ్డగట్టిపోతుంది. కాబట్టి విదేశాల్లో ఎక్సర్సైజ్ అనేది ఇన్ఎవిటబుల్లీ గదుల్లో చేసుకుంటారు, వాళ్ళకి అవకాశాలు లేవు. అందుకనే గదిలో చేసుకున్నప్పుడు ఏసీ వల్లైనా కనీసం వాళ్ళకి కొంత ఎయిర్ సర్క్యులేషన్ వచ్చి కొంత సర్వే అవుతారు. లేకపోతే అది కూడా ఏసీ గీసీ బంద్ చేసి ఒట్టి గదిలో అలా చేస్తే అది కూడా ప్రాణాంతకం. అది అందుకని అక్కడ ఏసీలు కావాలి. గదిలో చేయాలి అని అంటే వాళ్ళు ఆరు బయట చేసినంత ఫెసిలిటీస్ ఉండదు కాబట్టి, వాళ్ళకి పరిసరాలు కుదరదు కాబట్టి పరికరాలతోటే వాళ్ళు చేయాలి. వాళ్ళు గదిలో అలా నడవలేరు కాబట్టి నడిచే పరికరం మీద వాళ్ళు ఎక్కి నిలబడతారు. అది వాళ్ళకి కావాలి. మనకెందుకండి అవన్నీ? హాయిగా 2 కాళ్ళు ఇచ్చాడు, మంచి నేల ఇచ్చాడు, ప్రకృతి అద్భుతమైన ప్రకృతి. ఈవెన్ చలికాలంలో కూడా మన దేశంలో అద్భుతం మనం ఎంజాయ్ చేస్తాం. ఎండాకాలం అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఒక వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులున్నా వర్షాలేమి కుండపోతగా ఉదయం నుంచి రాత్రి దాకా పడిపోదు. ఖాళీ టైంలో హాయిగా నడుచుకోవచ్చు. మనం ఆసన ప్రాణాయామాలు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంత వ్యవధిలో ఆహారము, నీళ్లు అవన్నీ తాగిన తర్వాత ఒక 3 గంటల సేపు గ్యాప్ తీసుకొని అప్పుడు హాయిగా ఆసన ప్రాణాయామాలు చేసుకోవచ్చు. మనం నష్టమేం లేదు. ఒకవేళ ఉదయం కుదరకపోతే, సాయంత్రం కుదరకపోతే, ఏ సమయంలో 3 గంటలు మనం ఖాళీగా ఉన్నటువంటి సమయంలో
మన కడుపులో ఒక కనీస పక్షం 2 గంటలన్నా ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని చూసుకుని ఆ సమయంలో ఆసన ప్రాణాయామాలు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది పక్కాగా. కాబట్టి మన భారతీయ విధానంలో వ్యాయామం అనేటువంటిది ఒక విభాగం. అది శరీరం యొక్క భౌతికతకు, దృఢత్వానికి, శక్తిని పెంచడానికి, ఆకర్షణీయమైనటువంటి విధంగా శరీరాన్ని మలుచుకునేదానికి వ్యాయామం అనేది మన వాళ్ళు చెప్పారు. కానీ ఆ వ్యాయామము మోడర్న్ జిమ్ ఎక్సర్సైజుల కంటే ఎన్నో కొన్ని వందల రెట్లు చాలా శ్రేష్టమైనది, దాంట్లో లోపము లేనిది, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మన దాంట్లో ఇప్పుడు మోడర్న్గా మనం టీవీలో పిల్లలు కానీ పెద్దలు కానీ చూస్తుంటారు, WWF అని ఒకటి వస్తుంది, అంటే కుస్తీ పోటీలు, అంటే కొట్టుకుంటారు. అది నిజంగా కొడతాడా లేదా అనేది కూడా నాకు డౌట్. అలాంటి WWFలో చూస్తే అది ఏంటో 2 దున్నపోతులు కలబడి కొట్టుకుంటున్నాయా, 2 బాగా బలిసిపోయినటువంటి 2 మృగాలు కలబడి ఢీకొంటున్నాయా అన్నట్టు ఉంటుందే. కానీ దాంట్లో ఎక్కడ నాకు అర్థము పరమార్థము కనపడట్లేదు. అదే మనకు భారతదేశంలో, నేను WWF అనను కానీ అది 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 ఏదో వేరే పదం, అది కుస్తీ అని ఒకటి ఉంది, సేమ్ థింగ్. కుస్తీలో మీరు చూస్తే అద్భుతమైన వ్యాయామం ఉంది, అందులో కుమ్ముకోవడమే. కానీ కుస్తీలో కుమ్మడాలు ఉండవు, కొట్టడం ఉండదు. ఒక మనిషిని బలవంతంగా తనున్న పోస్చర్ నుంచి తిప్పి వెనకాలకి ఇలా మరల్చి పడేయగలగడం అనేదే కుస్తీ యొక్క లక్షణం. అంటే ఎంత ఫోర్స్ బలం అప్లై చేయాలో. అందులో కుస్తీ ఆడేవాళ్లలో అవతల వ్యక్తికి కానీ యువతల వ్యక్తికి కానీ ఏమాత్రము గాయాలు కలగవు. ఎక్కడ చేస్తారు? అది మంచి ఇసుక దిబ్బ మీద చేస్తారు. ఇసుక ఉంటుంది, హాయిగా ఉంటుంది, సహజమైన నేచర్. WWF ఇసుక మీద చేస్తారా అండి? దానికి ఒక పెద్ద ఇండోర్ స్టేడియము, దానికి లైట్లు, తర్వాత దానికి జనాభా, దానికి గోల, తర్వాత దానికి ఆ ఎరీనా ప్రాంగణం, దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. దాంట్లో వాడు ఎగిరి వీడిని కుమ్ముతాడు, వాడు ఎగిరి వీడిని కుమ్ముతాడు, వీళ్ళిద్దరు కుమ్ముకుంటుంటే మధ్యలో ఇంకోటి దూరు వాడు కుమ్ముతాడు, మధ్యలో ఎంపైర్ వస్తే వాడిని వీళ్ళు ముగ్గురు కలిపి కుమ్ముతారు. అది ఏమిటో అర్థమో పరమార్థం ఏం కనపడట్లేదు. కానీ అంటే నేను దాన్ని విమర్శించాలని నేను విమర్శించండి, నాకు దాంట్లో ఏంటి కనపడట్లేదు. ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఒకరినొకడు కుమ్మడమా ఏంటది? అదే కుస్తీలో నా బలాన్ని నిరూపించుకునే దానికి వాడికి ఏమాత్రం గాయం కలగకుండా ఎంత అర్థవంతమైనటువంటి పోటీలు చూడండి. మన పోటీల్లో కూడా కుమ్ములాటలు లేవు, గాయపరుచుకోవడాలు లేవు. ఎంత సున్నిత మనస్కులో మన పెద్దవాళ్ళు చూడండి. అంటే అంత దృఢంగా ఉన్న అవతల వాడికి గాయం కలగకుండా వాడిని ఓడించగలగడం కుస్తీ పోటీ. దాన్ని ఇప్పుడు వీళ్ళు WWF పెట్టుకుని కుమ్ముకొని వస్తున్నారు వాళ్ళు. ఈ కుస్తీ పోటీలకు కూడా జనాలందరూ గుమిగూడుతారు, కానీ దానికి ఖర్చు ఉండేది అంతా ఇసుకలోనే జరుగుతూ ఉంటుంది. ఒక గిరి గీసేస్తారు, ఆ గిరిలోనే వీళ్ళు ఆడాలి కుస్తీ పోటీ. అందులో అందరికీ కళ్ళ ముందు కనపడుతుంది, ఎవడైతే తిరగబడిపోయి వాడున్న పోస్చర్ నుంచి తిరగబడ్డాడో వాడు ఓడిపోయినట్టు. ఆ తిరగ పెట్టడానికి, వాడిని కదపకుండా అలా ఆపుంచడానికి తన శరీరంలో ఉన్న శక్తి మొత్తాన్ని ప్రదర్శించాలి అక్కడ. అప్పుడు వీడు బలాఢ్యుడని అంగీకరింపబడుతుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం.